హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను ఇవాళైతే మీకు ఆర్గానిక్గా పండిన మన గార్డెన్లో ఉన్న లాంగ్ బీన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇదో ఇక్కడైతే పాదు ఉంది. ఆల్రెడీ కాకరపాదు తెలుసు కదా, ఇక్కడ కాకరపాదు అయితే ఎండిపోతుంది. అంటే 4 నెలల నుంచి కాసాను కదా, ఇంకా కాయాలా అని అది నా మీద అలిగిందిలేండి. నేను ఈ పక్కనైతే పాదంతా ఇదైపోతుంది. దాని మధ్యలో చూసారుగా బీన్స్ బాగా కనబడుతున్నాయా దగ్గరికి. ఇక్కడైతే వీడియో కొంచెం నేను పొరపాటు చేశానండి. సో ఈ ఆకులన్నీ అయితే తీసేస్తాను. తీసేసి ఎప్పటికప్పుడు తీసేసుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే మనం ఇలా ఎండుటాకులు, ఎండు పుల్లలు అలాంటివన్నీ అయితే గార్డెన్లో తీసేసుకోవాలి. ఇక్కడ ఈ పాదు ఇటు పక్కన ఎండిపోయింది, కానీ ఆ పక్కన పాదు అయితే బాగానే ఉంది. ఇది మామిడి మొక్క మీదకి, అక్కడున్న దానిమ్మ మొక్క మీదకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ కిందకైతే బ్రాంచెస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఒక కాకరకాయ అయితే ఉంది, అంత హెల్తీగా లేదు కానీ ఉంది. సో ఇలాగ బీన్స్ కాకరకాయ తీసుకున్నాను. ఇక్కడ ఆర్గానిక్గా మన పెరట్లో పండే కూరగాయలు ఇవే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, ఇవాళ ఒకటి న్యూగా ట్రై చేశాను, ఎలా ఉందో కూడా చూద్దరు. కానీ ఇక్కడైతే టొమాటోస్ ఉన్నాయి, చూసారా ఎంత రెడ్డిష్గా ఉన్నాయో. ఇవైతే నేను సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ తెప్పించానని చెప్పా కదా, అదైతే మొక్కలకి స్ప్రే చేశాను. తేడా ఎలా ఉంది ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను షూర్గా. ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి, కనకాంబరాలు అయితే తీసేసుకుంటున్నాను. పంచమాంగళ్యాలు అంటారు కదా, పంచమాంగళ్యాల్లో పువ్వులు కూడా ఒకటి. నాకైతే పువ్వుల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, మిగతా అన్నీ వేసుకుని చేస్తాను. కానీ అందుకనైతే నేను పువ్వులు కూడా ఈ మధ్యన పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా సరే అలవాటు లేకపోతే బొట్టు, గాజులు, మంగళసూత్రం, కాలికి మెట్టెలు, పువ్వులు ఇవన్నీ మాత్రం వేసుకోండి సాధ్యమైనంత వరకు. నేనైతే వేసుకుంటున్నాను. పువ్వులు కూడా ఈ మధ్యన పెట్టుకుంటున్నాను, పువ్వులు పెట్టుకోవాలి అనేసి చెప్పారని పెద్దవాళ్ళు. ఇంతకుముందు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. కనకాంబరాలు పోయడం మొదలు పెట్టాక మాత్రం నేను కనకాంబరాలు, చామంతులు ఇలా అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇక్కడైతే వంకాయలు కూడా ఉన్నాయండి, వంకాయలు తీసుకుంటున్నాను. అయితే పచ్చిమిరపకాయలు కోసాను కానీ అది చిన్న వీడియో మిస్ అయిపోయింది. నెక్స్ట్ అయితే కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే మన గార్డెన్లో ఇవాళ నేను తీసుకున్న హార్వెస్ట్ బీన్స్, కాకరకాయలు, టొమాటోసు, కనకాంబరాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నిటితో కలిపి నేను ఎప్పుడు ఏం చేస్తున్నాను, ఎలా వండుకుంటాము అనేది ఎప్పుడు చూపించలేదు కదా. ఇదైతే పాత స్టైల్లో మా నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు చేసిన స్టైల్లో అయితే ఇవాళ నేను మీకు రెసిపీ చూపించుదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎప్పుడు కోయడం అవేనా, అందుకని ఓ 1/2 కేజీ వంకాయలు తీసుకున్నా, 1/2 కేజీ టొమాటోస్ తీసుకున్నా, 15 వరకు అయితే మిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా మీకైతే కనిపిస్తుంది కదా, ఇంత ఫ్రెష్గా ఉన్నాయో వెజిటేబుల్స్. ఇవైతే యాక్చువల్గా గుత్తి వంకాయ వండడం నాకు పెద్దగా రాదనమాట. అందుకని అయితే ఇలా రోటి పచ్చడి చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. రోటి పచ్చళ్ళు చేసుకుని తినడం మానేసి చాలా కాలం అయింది కదా. నా దగ్గర అయితే రోలు బండా కూడా ఉంటాయి, అవన్నీ అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. పదండి, ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయల తొడాలు తీసేసుకుందాము. పచ్చిమిరపకాయల తొడాలు తీసేసుకుని నెక్స్ట్ వచ్చేసి పెనం పెట్టుకుందాము. పెనం పెట్టుకుని కొద్దిగా అయితే ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈలోపు ఇది ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా, హీట్ అయ్యే లోపు మనం చిన్న పని చేసుకుందాము. పచ్చిమిరపకాయలకి ఇలా అయితే కొంచెం ఘాటు పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అవి చిటపట్లాడి మొహం మీదకి వచ్చి ఆయిల్ అనేది చిందుతుంది. అందుకని దాన్ని ఇలా కొంచెం బాధించినా సరే గీచండి. అది ఏడుస్తుంది ఎందుకు కోసారని, కోయండి. కోసిన తర్వాత చక్కగా నూనెలో వేయించుతామే, సూపర్ ఉంటావు నువ్వు వేగితే అని చెప్పండి, కాస్తంత ఉబ్బుతుంది. ఇలా అయితే ఆయిల్లో వేసేసేయండి. వాటిని వేసేసి అలా చేస్తూ ఉంటే జస్ట్ అంత 1 మినిట్లో ఫ్రై అయిపోయిందండి, అంత స్పీడ్గా కుక్ అయింది. మనం బయట తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం టైం టేకింగ్ అనమాట. అందులో ఈ పచ్చిమిరపకి చాలా పేస్ట్ అనేది వస్తుంది. ఏదోండి అయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయలను అయితే నూనెలో స్నానం చేయించండి, కొంచెం ఇంకా నిగనిగలాడుతూ ఉంటాయి. వాహవా ఏమి రుచి అనరా మైమరచి అని.
వంకాయ అంటే కూరగాయల్లో రారాజు కదా! ఈ రారాజుని ఇవాళ మన ఇంటి రాజుని చేద్దాం. ఇలా స్ట్రైనర్ తీసుకున్నా. నాకైతే బొగ్గులు లేవు. వెనకటి రోజుల్లో అయితే పెద్దవాళ్ళందరూ బొగ్గుల మీద కాల్చి చక్కగా దాన్ని వంకాయ పచ్చడి చేసేవారు. దీన్నే కొంతమంది బజ్జీ అంటారంట. మాకైతే పచ్చడనే అంటాం మేము. రోటి పచ్చడి ఇది. ఇలా అయితే దాని మీద పెట్టేసాను మొత్తం. తీసుకున్న వంకాయలన్నీ కూడా చక్కగా అలాగా పెట్టేసుకోండి. పెట్టేసుకుని అంతా అయ్యాక ఒక్క నిమిషం ఆగి, ఇది వెంటనే కుక్ అయిపోతాయి ఆర్గానిక్ అనేసరికి. సో, ఒక నిమిషం ఆగి అటు ఇటు తిప్పుకోండి. అటు ఇటు మార్చి 4 పక్కల చక్కగా మగ్గే వరకు ఉంచుకొని తీసేసుకోండి. ఇది ఆరాలి, కాలుతుంది. సో, ఇది ఆరేలోపు మనం ఇంకో పని చేద్దామా? ఇలా పేనం తీసుకోండి. టమాటాలు కోసుకొని వాటిల్నైతే ఇలా టమాటోస్ని కూడా ఒకసారి ఆయిల్‌లో స్నానం చేపిచ్చేయండి. అవి బాగా స్నానం చేసి చక్కగా ఫ్రెష్ అవుతాయి. ఫ్రెష్‌గా మగ్గిన తర్వాత మనం ఈలోపు రోకలి తీసుకుందాము. ఇదిగో పచ్చడి బండ తీసుకున్నాను. నేనైతే కల్లుప్పు వాడతానండి. బరకుప్పు అంటాం కదా! బరకుప్పు వాడతాను. బరకుప్పు, వెల్లుల్లిపాయలు, మనం వేయించుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర. నేను వెల్లుల్లిపాయ కూడా ఎక్కువే వాడతాను. ఎందుకంటే ఎల్లుల్లిపాయ మంచిదనమాట. రోజు ఎల్లుల్లిపాయ తినాలి. అందుకని చెప్పేసి ఎల్లుల్లిపాయ ఎక్కువ వాడతాను ఇంట్లో. ఇలా అయితే బాగా నూరుకోండి. రోటి పచ్చడి రుచి ఎందుకు వస్తదనుకున్నారు? మనం దంచుతున్నప్పుడు దాంట్లోకి చక్కగా గాలి స్ప్రెడ్ అవుతది. అయ్యి దాంట్లో మంచి టేస్ట్ అనేది రప్పిస్తది. అలాగే మిక్సీలో వేస్తే గాలి వెళ్ళదు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటది. చక్కగా రోట్లో వేసి దంచుకున్నదైతే టేస్టీగా ఉంటదనమాట. ఇదిగో కొత్తిమీర వేసి అది కూడా వేయించేసాను. మా వారైతే కొత్తిమీర తినరు. ఇలా ఈ పై పొట్టంతా అయితే తీసేసుకోవాలి. అందుకని నేను కొద్దిగానే వేసాను కొత్తిమీర. తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ పైన స్కిన్ అంతా, చర్మం అంతా ఇలా తీసేసి ఇలా రెడీ చేసేసుకోండి. ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ, అవి జీలకర్ర, ఎల్లుల్లిపాయ వాటిల్లో వేసేసుకోండి. వేసుకుని మళ్ళీ దంచుకుంటూ ఉండండి బాగా మెత్తగా. మీరు ఎలా కావాలంటే అలా దంచుకోవచ్చు. మెత్తగా కావాలంటే మెత్తగా దంచుకోవచ్చు, లేదా కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట, మనం తినేదాన్ని బట్టి. ఈలోపు ఈ టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా వేసేసుకోండి. టమాటాలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా! అందుకని చెప్పేసి నేను ఒక 10 గ్రాముల ప్రమాణంలో మాత్రమే చింతపండు తీసుకున్నాను. దాన్ని కూడా వేసి బాగా దంచేసుకోండి. ఇదైతే నా దగ్గర పేస్ట్ అనమాట. అందుకని నేను ముందు నానబెట్టుకోలేదు. అది ఆల్రెడీ పేస్ట్. అంతే, రెడీ అయిపోయింది. ఇలా అయితే పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. తినడానికి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేయండి మరి. ఇలాంటి